నటుడు సమీర్, బాలకృష్ణతో తన అనుభవాలను పంచుకున్నాడు. సినిమా షూటింగ్ సమయంలో జరిగిన ఒక ఆసక్తికరమైన సంఘటనను వెల్లడించాడు. బాలకృష్ణ యొక్క సరదా స్వభావం మరియు అతనితో సమీర్ కలిగి ఉన్న బంధం ఈ సంఘటనలో స్పష్టంగా కనిపించాయి. నందమూరి బాలకృష్ణ అన్స్టాపబుల్ షోకి ముందు వేరు, ఈ షో తర్వాత ఆయన వేరు అని చెప్పాలి. అప్పటి వరకు బాలయ్యపై నెగటివ్ ప్రచారం ఉండేది. ఆయన సీరియస్గా ఉంటాడు, సెట్లో అందరిపై అరుస్తాడు, కొడతాడనే కామెంట్స్ తరచూ వినిపించేవి. అంతేకాదు పలు ఈవెంట్లలో అభిమానులను కొట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి. పైగా ఆయన చాలా వరకు సీరియస్గా కనిపిస్తుండటంతో అంతా అదే అనుకున్నారు. కానీ అన్స్టాపబుల్ షో వాటిని పటాపంచల్ చేసింది. ఆయనలోని మరో వ్యక్తిని బయటకు తీసింది. బాలయ్య సీరియస్ కాదు, చాలా జోవియల్ పర్సన్ అనే విషయాన్ని చాటి చెప్పింది. అందుకే ఈ షో నేషనల్ వైడ్గా సక్సెస్ అయింది. బాలకృష్ణ రియాలిటీ ఏంటో ఆయనతో పనిచేసిన ఆర్టిస్టులు, టెక్నీషియన్లు కూడా చెబుతుంటారు. బయట జరిగే ప్రచారం నిజం కాదని, ఆయన సరదాగా ఉంటాడని చెబుతుంటాడు. ఆ మధ్య రోజా కూడా ఇదే విషయాన్ని వెల్లడించింది. బాలకృష్ణ సెట్లో ఉంటే సందడే సందడి అని, అంతా ఆయన వద్దకు వెళ్ళిపోతామని, ఆయన జోకులు వేస్తూ, సరదాగా కామెంట్లు చేస్తూ నవ్విస్తుంటారని తెలిపారు. అయితే నటుడు సమీర్ మాత్రం బాలయ్య చేసిన చిలిపి పని బయటపెట్టాడు. అది ఎవరితోనో కాదు, తన ఇంట్లోనే గొడవ పెట్టాడని, తన భార్యకు ఫోన్ చేసి పెద్ద రచ్చ క్రియేట్ చేశాడని తెలిపారు. నటుడు సమీర్ దాదాపు బాలకృష్ణ నటించిన అన్ని సినిమాల్లోనూ ఉంటారు. బాలయ్య కోరుకునే, ఇష్టపడే నటులు కొందరు ఉంటారు. వారిలో సమీర్ ఒకరు. అందుకే బాలకృష్ణ ప్రతి సినిమాలోనూ ఆయన కనిపించాల్సిందే. పాత్ర ఏదైనా ఆయన నటించాల్సిందే అన్నట్టుగా ఉంటుంది. దీంతో బాలకృష్ణతో మంచి ర్యాపో ఉంది. చాలా క్లోజ్గానూ ఉంటారు. అంతే సరదాగానూ ఉంటారు. అయితే ఈ సరదా కాస్త తన ఇంట్లో పెద్ద రచ్చకు దారితీసిందట. బాలయ్య చేసిన పనికి తన భార్యతో గొడవ అయిందని, తన భార్య ముందు తనని ఇరికించాడని తెలిపారు నటుడు సమీర్. మరి ఇంతకి బాలయ్య ఏం చేశారో సమీర్ వెల్లడించారు. ఓ రోజు బాలకృష్ణ సినిమా షూటింగ్ జరుగుతుంది. షూటింగ్ స్టార్ట్ కావడానికి ఇంకా టైం ఉంది. సరదాగా అంతా కూర్చొని మాట్లాడుకుంటున్నారట. ఈ క్రమంలో సడెన్గా బాలకృష్ణ తన భార్య నెంబర్ అడిగాడట. దెబ్బకి నటుడు సమీర్కి ఫీజులు ఎగిరిపోయాయి. తన భార్య నెంబర్ అడుగుతున్నాడేంటి అనే సందేహం కలిగింది. ఎందుకు సార్, నేను చేస్తాను అని అన్నాడట. మీ భార్య నెంబర్ నాకు ఇవ్వవా అని కాస్త గద్దాయింపుగా అడిగాడట బాలయ్య. నటుడు సమీర్ కూడా కాస్త అయోమయంలోనే ఆ నెంబర్ ఇచ్చాడు. తన ముందే తన భార్యకి ఫోన్ చేశాడట బాలకృష్ణ. ఆయన ఫోన్ చేయడంతో సమీర్ భార్య షాక్ అయిందట. ఏ బాలకృష్ణ అని అడిగితే, నేను నందమూరి బాలకృష్ణని అమ్మ అన్నాడట. దెబ్బకి సర్ అంటూ ఆమె రియాక్ట్ అయింది. మీ సమీర్ ఉన్నాడా అమ్మా, షూటింగ్కి రాలేదు. మేనేజర్కి ఫోన్ చేస్తే కలవడం లేదు. మేమంతా వెయిట్ చేస్తున్నాం. ఒక్కసారి కనుక్కోండి, షూటింగ్ వస్తాడా రాడా అని. వస్తాడంటే వెయిట్ చేస్తాం, లేదంటే ప్యాకప్ చెప్పుకుని వెళ్ళిపోతామని అన్నాడట బాలయ్య. ఫోన్ పెట్టేశాడు. దీంతో ఇది విని సమీర్కి కూడా మతిపోయింది. అదేంటి సార్ అలా అన్నారేంటి అంటే, సైలెంట్గా ఉండు అన్నాడట. ఆ వెంటనే తన భార్య నుంచి సమీర్కి ఫోన్ వచ్చింది. ఆమె ఫోన్ చేయడంతోనే ఆమె ఫైర్ అయిందట. కాసేపు ఇద్దరి మధ్య రచ్చ అయిందట. ఆ తర్వాత బాలయ్యనే ఫోన్ తీసుకుని జరిగిన విషయానికి చెప్పి కూల్ చేశారు. అలా బాలకృష్ణ మామూలోడు కాదు, చాలా సరదాగా మాత్రమే కాదు, ఇలాంటి చిలిపి పనులు కూడా చేస్తుంటాడని తెలిపారు నటుడు సమీర్. ఐడ్రీమ్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని పంచుకున్నారాయన. చివరగా, బాలకృష్ణ యొక్క సరదా స్వభావం మరియు సమీర్తో ఉన్న అనుబంధం ఈ సంఘటనను మరింత ఆసక్తికరంగా మార్చాయి. బాలయ్య రియాలిటీ ఇది అని చెప్పవచ్చు.